హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం తెలంగాణ ఐసెట్ వితౌట్ ఎనీ కోచింగ్ ఎలా క్రాక్ చేయాలి అంటే ఎందుకు సార్ మనం ఇలా చెప్తున్నాం వితౌట్ ఎనీ కోచింగ్ అంటే ఐసెట్ ఎగ్జామినేషన్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ. ఓకే, సో ఎంబీఏ లేదంటే ఎంసీఏ అడ్మిషన్స్ కోసం ఐసెట్ ఎగ్జామినేషన్ మనం రాస్తాము. సో ఎంబీఏ అండ్ ఎంసీఏ మ్యాక్సిమం స్టూడెంట్స్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ రాస్తారు, లేదంటే ఇంతకుముందు పాస్ అవుట్ అయ్యి జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ రాస్తారు. కాబట్టి వారికి కోచింగ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి, అదంతా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి వితౌట్ కోచింగే చాలా స్టూడెంట్స్ రాస్తూ ఉంటారు. సో మీరు దాంట్లో నుంచి మంచి ర్యాంక్ ఎలా తీసుకుని రాగలరు వితౌట్ ఎనీ కోచింగ్, కంప్లీట్గా డీటెయిల్డ్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ whenever a new video will be uploaded. ఫస్ట్ మనము ఐసెట్ క్రాక్ చేయాలనుకుంటే దాని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇదంతా మనకి తెలియాలి. ఓకే, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మీకు టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్లో నుంచి మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అనలిటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ, ఈ 3 సెక్షన్స్లో నుంచి మీకు టోటల్గా 200 మార్క్స్ వస్తాయి. సో మంచి స్కోర్ ఏంటి సార్ అంటే 100 స్కోర్ ఒకవేళ మీరు తేయగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ స్కోర్. ఓకే, మీకు ఏ కాలేజ్లో కావాలనుకుంటే ఆ కాలేజ్లో సీట్ వస్తుంది. ఒకవేళ మీరు 70+ తీసుకొని వస్తే మీకు టాప్ 10 కాలేజెస్లో తెలంగాణలో ఎంబీఏలో సీట్ వస్తుంది. ఓకే, సో సిలబస్ మీకు కావాలనుకుంటే మనకు వెబ్సైట్లో మీకు సిలబస్ అవైలబుల్గా ఉంటుంది, లేదంటే వాట్సాప్ చేయండి. ఇక్కడ పైన కనిపిస్తున్న నెంబర్కి నేను దీన్ని మీకు సెండ్ చేసేస్తాను. ఓకే, సో లేదంటే మీరు మన యొక్క వెబ్సైట్ దట్ ఈజ్ mysets.comకి ఒకవేళ మీరు వెళ్తే ఇక్కడ మీకు ప్రతి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ అవైలబుల్గా ఉంటుంది. mysets.comకి వెళ్ళండి, హోమ్ పేజ్లోనే ఇక్కడ సిలబస్ అని ట్యాబ్ ఉంటుంది. ఓకే, సో సిలబస్ పైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్గా ఏ సెట్కి కావాలనుకుంటే కూడా మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి సిలబస్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర సిలబస్ ఖచ్చితంగా ఉండాలి. సిలబస్ కాపీ లేకుండా మీరు అసలు ప్రిపరేషన్ చేయవద్దు. సిలబస్ ఉంటేనే మీకు ఏదైనా ఎంతవరకు చదివారు ఏంటి అని కంప్లీట్ అనాలిసిస్ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సిలబస్ మీ దగ్గర ఉండాలి. మీకు కష్టంగా ఉంటే నాకు వాట్సాప్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ సెండ్ యూ దిస్ పీడిఎఫ్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సిలబస్ మనం డౌన్లోడ్ చేసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఒకసారి ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి సాల్వ్ చేయాలి. ప్రీవియస్ పేపర్స్ ఎందుకు సాల్వ్ చేయాలి సార్ అంటే ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ దాంట్లో వస్తున్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దాని యొక్క డిఫికల్టీ లెవెల్ మనకి అర్థం కావాలంటే ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయాలి. సో ప్రీవియస్ పేపర్స్ ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, అవి కూడా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మీరు మా యొక్క యాప్ ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో మన యొక్క అప్లికేషన్ ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు కంప్లీట్గా ప్రీవియస్ పేపర్స్ లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. ఓకే, సో విత్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇదంతా కూడా మీకు 199కి మాత్రమే ఉంటుంది. దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 999 ఉంటుంది. మనం ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ 199కి మాత్రమే దీనికి ఇస్తున్నాము. ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు, ఐసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఇది యాక్టివ్గా ఉంటుంది. మీకు లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ విత్ సొల్యూషన్స్ ప్లస్ 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వస్తాయి మన యొక్క యాప్లో. ఓకే, ఓన్లీ 199కి మాత్రమే. ఇవి కూడా 1000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా డీటెయిల్డ్ సొల్యూషన్స్తో ఉంటాయి. లాస్ట్ 5 ఇయర్ పేపర్స్ కూడా మీకు డీటెయిల్డ్ సొల్యూషన్స్తో ఉంటాయి. సో ఒక శాంపుల్ కోసం మీరు చూడండి, ఇది 2023 యొక్క పేపర్. ఓకే, సో 2023 పేపర్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరు టెస్ట్ అటెండ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇలా మీరు ఆప్షన్స్ పెట్టేస్తే దానికి ఫైనల్గా మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కూడా వచ్చేస్తుంది. సో ఇలా మీకు కంప్లీట్గా మన యొక్క యాప్లో అవైలబుల్గా ఉంటాయి లాస్ట్ 5 ఇయర్ పేపర్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అవి చూసేసాము. ఇప్పుడు మనం మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే మీకు టైం మేనేజ్మెంట్ చాలా 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 ఇంపార్టెంట్. టైం మేనేజ్మెంట్లో చాలా స్టూడెంట్స్ ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి మీరు అస్సలు టైం మేనేజ్మెంట్లో మిస్ అవ్వద్దు. ఓకే, కాబట్టి దానికోసం ఏం చేయాలి, మనం ఫస్ట్ మనకి ఏదైతే మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి కదా వాటికి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో ఎక్స్పర్టీస్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు యాక్చువల్ ఎగ్జామ్లో మంచిగా ఈజీగా సాల్వ్ చేయగలరు. కాబట్టి సపోజ్ ఇప్పుడు అనలిటికల్ ఎబిలిటీ ఉందనుకోండి, దాంట్లో మనకి లాజికల్ రీజనింగ్స్ ఉంటాయి, పజిల్స్ ఉంటాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. ఇలా మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ సబ్ సెక్షన్స్ ఉంటాయి. సో ఇదంతా కూడా మన యొక్క అప్లికేషన్లో ఇంతకుముందు నేను 1000 క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయని చెప్పాను కదా. సో ఇదంతా 1000 క్వశ్చన్స్ కూడా కంప్లీట్గా ఇక్కడ కనిపించే ఈ సిలబస్ ఏదైతే ఉంది కదా దాంట్లో కంప్లీట్గా కవర్ చేసి ఉంటుంది. కాబట్టి
మీరు చాలా మంచిగా దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఐసెట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడంలో. సార్ ఇదంతా ఎప్పుడు చేయాలి అంటే దానికి కూడా మనం ఒక స్ట్రాటజీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా మీకు కంప్లీట్గా క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి, వాటికి సొల్యూషన్స్ అవైలబుల్గా ఉంటాయి. యాప్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు చూసాం కదా, మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకు సార్ అసలు మనం ప్రాక్టీస్ చేయాలి అంటే మనకి ఐసెట్ ఎగ్జామినేషన్ సిబిటి ఉంటుంది. ఓకే, సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మన యొక్క ఇవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీకు యాక్చువల్గా సిబిటి ఎగ్జామినేషన్ ఎలా అయితే ఉంది కదా అదే విధంగా డిజైన్ చేయబడ్డాయి. ఓకే, సో మీకు టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా దాంట్లో చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్లస్ ఇంతకుముందు మనం చేసిన మిస్టేక్స్ని మనం అనలైజ్ చేసుకోవాలి అని. సో ఎప్పుడైతే మీరు టెస్ట్ సబ్మిట్ చేస్తారు కదా, దాంట్లో మీకు కంప్లీట్గా అనాలిసిస్ కూడా వస్తాయి. అంటే ఏ క్వశ్చన్లో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ క్వశ్చన్కి తక్కువ టైం ఇచ్చినా సరే మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతున్నారు, ఏ క్వశ్చన్కి ఎక్కువ టైం ఇచ్చినా సరే మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఇవన్నీ కంప్లీట్ అనాలిసిస్ దాంట్లో మీరు ఎప్పుడైతే అటెండ్ చేస్తారు కదా టెస్ట్ మన యొక్క యాప్లో, మీకు కంప్లీట్ అనాలిసిస్తో పాటు సొల్యూషన్స్ కూడా వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ తప్పు చేశారో కూడా మీకు అక్కడ తెలిసిపోతుంది. డైలీ 2 to 3 అవర్స్ మీరు ఖచ్చితంగా ఒక మంచి స్టడీ ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మీరు టెస్ట్ అటెండ్ చేశారనుకోండి, సపోజ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది, లేదంటే డేటా అనాలిసిస్ ఉంది, దాంట్లో నుంచి మీరు ఒక టెస్ట్ రాశారు, 35 క్వశ్చన్స్ ఉన్నాయి, లేదంటే 40 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి. సో దాంట్లో నుంచి మీరు ఒక 20 క్వశ్చన్స్ చాలా ఈజీగా మంచిగా చేసేస్తున్నారు. ఓకే, సో చాలా మంచిగా చేసేస్తున్నారు. సో అది మీ యొక్క స్ట్రెంగ్త్. ఎందుకంటే ఆ పర్టికులర్ కేటగిరీలో మీకు ఎక్స్పర్టీస్ ఉంది. కానీ ఇంకో ఒక 10-15 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఆ క్వశ్చన్స్ మీరు ఎంత ట్రై చేసినా, ఎంత టైం స్పెండ్ చేసినా మీరు సాల్వ్ చేయలేకపోతున్నారంటే అది మీ యొక్క వీక్నెస్ అవుతుంది. దానిపైన మీరు వర్క్ చేయాలి. అప్పుడు మీరు వర్క్ చేస్తే ఆ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేయగలరు. ఓకే, సో ఫస్ట్ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావాలి. అవి మన యాప్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీకు అది చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. జస్ట్ 999ది నేను ఓన్లీ 199కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. అది కూడా మీకు ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు వ్యాలిడ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది తీసుకోవాలి. మాక్ టెస్ట్ ఎవ్రీ వీక్ ఏదైతే ఉన్నాయి కదా, ఎప్పుడైతే మీరు సబ్సెక్షన్ వైజ్ టాపిక్గా ఎగ్జామ్ రాస్తున్నారు కదా, అదంతా చేసినాక 1 వీక్కి 2 వీక్స్కి అప్పుడు ఏం చేయాలి అంటే మనకి ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా, అది ఒకసారి కంప్లీట్గా అటెండ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు, మీరు ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు, ఇవన్నీ కూడా మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటి అంటే రివైజ్ ఫార్ములే అండ్ కాన్సెప్ట్స్ డైలీ. ఓకే, సో ఏం చేయాలి, ఎప్పుడైతే మీరు సపోజ్ ఒక 10 క్వశ్చన్స్ సాల్వ్ చేశారనుకోండి, దాంట్లో ఒక 2 or 3 ఇంపార్టెంట్ ఫార్ములే అండ్ పాయింట్స్ ఉంటాయి. అవి ఒకవేళ మీరు నేర్చుకుంటే ఫర్దర్గా వచ్చే క్వశ్చన్స్ని మీరు చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. దాన్ని మనం షార్ట్ నోట్స్ అని కూడా అంటాము. సో షార్ట్ నోట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అది మీకు షార్ట్ నోట్స్ ఏంటి అంటే ఫైనల్గా రివిజన్ అప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మీ యొక్క కంప్లీట్ ప్లాన్ని మన యొక్క టెస్ట్ సిరీస్తో కంబైన్ చేస్తే మీకు ఎలాంటి కోచింగ్ లేకుండా మీరు ఒక మంచి ర్యాంక్ని తీసుకొని రాగలరు. లాస్ట్ 5 year పేపర్స్ ప్లస్ మీకు కంప్లీట్గా సెక్షన్ వైజ్గా మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మీ యొక్క ర్యాంక్ మంచిగా తేవడంలో. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ ఆన్ దిస్ వీడియో. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. అక్కడికి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. కంప్లీట్గా అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేదంటే నాకు వాట్సాప్ చేయండి, సార్ ప్లీజ్ సెండ్ లింక్ అని చెప్తే, యాప్ లింక్ అని చెప్తే నేను యాప్ లింక్ కూడా మీకు సెండ్ చేసేస్తాను. ఒకవేళ మీకు సిలబస్ కావాలనుకుంటే కూడా వాట్సాప్ చేయండి, ఐ విల్ సెండ్ యూ సిలబస్ PDF. ఓకే, సో ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఐసెట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు నేను కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.